అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లవలసిన బోయింగ్ 7878 డ్రీమ్లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైంది. దాని పొడవు వచ్చేసి 56.72 మీటర్లు, ఎత్తు వచ్చేసి 16.92 మీటర్లు ఉంటుంది. రెక్కల పొడవు 60.12 మీటర్లు. సీట్లు 252. గంటకు 903 కిలోమీటర్ల వేగం. 1,03,620 కిలోమీటర్ల రేంజ్. మాక్సిమం టేకాఫ్ మాస్ 2,27,930 కేజీలు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ రోల్స్ రాయిస్ ట్రెంట్ 1000. మాక్సిమం ఫ్యూయల్ 1,01,323 కేజీలు. ఫ్యూజ్లేజ్ 5.94 డయామీటర్స్. మేఘానగర్లో కూలిపోయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోపే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో 2 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఆ భవనంలోని 20 మంది మెడికోలు చనిపోయినట్లు తెలుస్తోంది. లంచ్ సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఓ నెటిజన్ ట్వీట్ వైరల్ అవుతోంది. తాను అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చానని తెలిపారు. అందులో ఏసీలు, డిజిటల్ స్క్రీన్లు పని చేయట్లేదని పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ వెల్లడించారు. విజయ్ రూపానీ లండన్లోని తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తుండగా ఫ్లైట్ కుప్పకూలింది. బీజేపీ నేత అయిన రూపానీ 2016 నుండి 2001 వరకు గుజరాత్ సీఎంగా పనిచేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1:38 గంటల సమయంలో ఫ్లైట్ రన్వేపై వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఆపై గాల్లోకి లేచి కొంత సమయానికే నేలకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోగా అధికారికంగా మృతుల సంఖ్య ప్రకటించాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.